స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఈరోజు సినిమా రంగంలోనే తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఎక్కువ ఉండాలి. దాన్ని చూసి కక్షతో ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి తన మంది మార్బలంతో వ్యూహం సినిమాని రూపొందించడం కూడా జరిగింది. దాన్ని చూసేసి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి పరివారం మా చిత్తూరు జిల్లాలో ఒక గంగమ్మ అవుతుంది. ఆ గంగమ్మ అంటది చంద్రబాబు నాయుడికి తడిసిపోతుందంట. అరే రోజమ్మ, నీ పరిస్థితి ఏందో నువ్వు చూసుకో, నీకు టికెట్ వస్తుందా చూసుకో. నువ్వు ఏదో జబర్దస్తిలా ఆడినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఆడొద్దు అనేది నా సూచనగా చెప్తున్నా. నీ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగుదేశంలో నుంచి వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు విమర్శించే స్థాయి నీకు లేదు. అది మర్చిపోయి నిన్న కూడా జనవరి 1కి బెంగళూరులో పబ్బుల్లో డ్యాన్స్ చేసిన కార్యక్రమాలు కూడా మేము చూసాం. ఇంత విచిత్రమైన మంత్రి పెట్టుకున్నాడంటే ఆ ప్రబుద్ధుడు మీ నాయకుడు ఎంత మాత్రం ఉన్నాడో తెలుస్తూ ఉంది. అందుకనే ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వరుస పెట్టి మేము చేయము బోర్రో. నిన్న కూడా మరి ఎస్సీల పైన పడ్డాడు ఆయన. చిత్తూరు జిల్లాలో 3 ఎస్సీలు ఉండేది, సత్యవేడు, మరి పూతలపట్టు, గంగాధర నెల్లూరు. ఆ ముగ్గురు కూడా ఈరోజు మేము కంటెస్ట్ చేయమర్రో అంటే వాళ్ళని బతిమాలుకున్నాడు, అడుక్కున్నాడు. మళ్ళా వాళ్ళని పెట్టి లేదు మేము సచ్చేంత వరకు వైఎస్ఆర్లోనే ఉంటామని చెప్పించుకునే దీనస్థితికి ఈరోజు మీ పార్టీ వచ్చింది. అంతేకాదు ఈరోజు వాళ్ళకి ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. వాళ్ళపైన అందరూ కూడా చీకొడతా ఉన్నారు. ఇట్లాంటి వ్యూహం లాంటి సినిమాలు నువ్వు 10 పెట్టినా ప్రజలు మనసులు మార్చలేవు. ఏ పరిస్థితుల్లోనూ ఇట్లాంటి పిచ్చి వేషాలు వేసి ఇంకా ఆడది అనే దాన్ని దిగజార్చుకోవద్దు అనేది కూడా నా సూచనగా నేను చెప్తున్నా. ఇంతేకాదు ఇట్లా వ్యూహం సినిమాలు తీయాలంటే మా తెలుగుదేశంలో కోట్ల మంది ఉన్నారు. సినిమాలు తీయాలనుకుంటే తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే కూడా చంద్రబాబు నాయుడు అట్టా వాటివంతా ఎంకరేజ్ చేయడు. సిగ్గు లేకుండా నిన్న మీ నాయకురాల్ని వాడు పంచి ప్రభాకర్ గారు అమెరికా నుంచి ఎంత నీచంగా మాట్లాడాడు. అంత మాత్రం కూడా మీ నాయకుడు చెల్లెల్ని ఆ మారి మాట్లాడితే మొన్నొచ్చి నువ్వు మరి మహిళలు నన్ను తిట్టారు అని ఏడ్చుకున్నావు. ఏది వాట్సాప్లో వచ్చింది అని. మరి ఈరోజు పంచి ప్రభాకర్ గారు షర్మిలమ్మని మాట్లాడుతూ ఉంటే నీ తెలివి ఏమైంది? నీ ఆడతనం ఏమైంది? సిగ్గు లేదా నీకు? నువ్వు నీ నాయకుడితో చెప్పి వార్నింగ్ ఇవ్వలేవా? వాడిది ఒకసారి వాడు పంచి ప్రభాకర్ పెట్టిన వాట్సాప్ ఒకసారి చూసి మళ్ళా మాట్లాడేది నడుచుకో. ఆ రోజు మాత్రం ఈ గ్లిజరం పూసుకొని ఏడ్చావు. నన్ను ఏదో ఆడదాన్ని అని కూడా లెక్క చేయకుండా మాట్లాడేసినారు. ఈరోజు మీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని ఇట్టా పిచ్చి వాగుళ్ళు నిలిపేసి ఇట్టా పిచ్చి వాటికంతా కూడా స్వస్తి పలుకు. కనీసం నీకు రోడ్లో గుర్తింపన్నా వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.